హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, ఈరోజు మనకి బ్రిటన్ కొత్త ప్రధానిగా లీజ్ ట్రస్ అనే ఆమె బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవడం జరిగింది. సో ఎవరి మీద అంటే రిషి సునాక్పై సుమారు 21,000 ఓట్ల తేడాతో విజయం సాధించింది. సో ఈమె బ్రిటన్కి కొత్తగా వచ్చినటువంటి ప్రధాని. సో బ్రిటన్కి లాస్ట్ టైం వచ్చినటువంటి బోరిస్ జాన్సన్ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రిజైన్ చేయడం జరిగింది. ఈ బిట్ని మనకి ప్రీవియస్ గ్రూప్ 4 ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఏంటి ఒకసారి ఆ బిట్ ఏంటో ఒకసారి చూద్దాం ఈ బిట్ డిస్కస్ చేసే ముందర. సో ఒకసారి చూడండి, ఇది గ్రూప్ 4లో జరిగినటువంటి ఒరిజినల్ పేపర్ బిట్. సో ఇవి చూసినట్లయితే ద పార్టీ గేట్ స్కాండల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ? పార్టీ గేట్ స్కాండల్ ఏ దేశానికి సంబంధించింది అని చెప్పేసి అడిగొన్నారు. సో దట్ ఈస్ రష్యా, యునైటెడ్ కింగ్డమ్. సో ఇదేంటంటే కోవిడ్ కాలంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ యూకే ప్రెసిడెంట్, ఆ ప్రీవియస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అన్ఇంపార్టెంట్ యాక్టివిటీస్ చేశారనమాట. అంటే ఏంటి, మద్యం తాగటం, ఇలాంటివి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి మీడియా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, అతన్ని పదవి నుంచి దిగిపోవడం జరిగింది. సో ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఈయన పదవీకాలం, బోరిస్ జాన్సన్ పదవీకాలం ఇంకా 5 years ఉంది. కానీ అతను దిగిపోవటం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఈమె లిజ్ ట్రస్ ఈమె ఎన్నికయ్యారు. అయితే ఈమె ఎవరి మీద ఎన్నికయ్యారు అంటే రిషి సునాక్ అండి. ఓకేనండి, ఈ పేరు బాగా గుర్తుంచుకోవాలి, రిషి సునాక్. సో ఇక్కడ వచ్చేసరికి ఈమె గురించి ఇంకా మనం చెప్పుకోవాలంటే ఈమె 56th ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు, 56వ ప్రైమ్ మినిస్టర్. అట్ ద సేమ్ టైం ఈమె యొక్క పార్టీ కన్జర్వేటివ్ పార్టీ అండి. కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అట్ ద సేమ్ టైం ఈమె 3rd ఉమెన్ పిఎంగా కూడా ఉన్నారండి బ్రిటన్కి. ఈమె 3rd ఉమెన్ పిఎం ఉమెన్గా కూడా ఉన్నారు. సో అంతకు ముందర మనకి చూసుకున్నట్లయితే మనకి థెరిసా మే కానివ్వండి, థెరిసా మే ఉన్నారు. అట్ ద సేమ్ టైం మార్గారెట్ థాచర్, వీరు ప్రీవియస్గా ఉమెన్ ప్రైమ్ మినిస్టర్గా చేసి ఉన్నారండి. ఈమె వచ్చేసరికి ఫస్ట్, ఈమె సెకండ్, ఇప్పుడు ప్రజెంట్ ఈమె లిజ్ ట్రస్ అనే ఆమె 3rd ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 points వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైతే తెలంగాణ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎస్ఐన్ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైనా ఉన్నారు అంటే రీసెంట్గా జరిగినటువంటి యూకే ఎన్నికల్లో కింది సరి అయిన అంశం ఏది, సరి కాని అంశం ఏది అని అడుగుతారండి. సో ఈ పాయింట్లు బాగా గుర్తుంచుకోవాలి. ఈమె 56th ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి, కన్సర్వేటివ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి, 3rd ఉమెన్ పిఎం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంతకుముందు చేసిన వాళ్ళల్లో మనకి మార్గారెట్ థాచర్ ఉన్నారు, థెరిసా మే కూడా ఉన్నారు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వన్ చూద్దాం. సో ఇది చెప్పే ముందు చిన్న ఇంకో బేసిక్ పాయింట్ చెప్పాలి మీకు. యూకే అంటే ఏంటి, గ్రేట్ బ్రిటన్ అంటే ఏంటి, గ్రేట్ అండ్ ద బ్రిటన్ అంటే ఏంటి, బ్రిటన్ అంటే ఏంటి. సో ఇవి బేసిక్ పాయింట్స్ అన్ని తెలుసుకోవాలి. ఈ మూడింటి డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకోవాలి. సో యూకే అంటే ఇంగ్లాండ్ ఉంటుంది, వేల్స్ ఉంటుంది, నెక్స్ట్ స్కాట్లాండ్ ఉంటుంది, నెక్స్ట్ నార్థరన్ ఐర్లాండ్ ఉంటుందండి. నార్థరన్ ఐర్లాండ్ ఉంటుంది. మరి గ్రేట్ బ్రిటన్ అంటే నార్థరన్ ఐర్లాండ్ మాత్రం ఉండదు, మిగతా ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ ఉంటుంది. బ్రిటన్ అంటే మనకి ఓన్లీ ఇంగ్లాండ్ వేల్స్ ఇవి మాత్రమే ఉంటాయండి. అదంటే డిఫరెంట్. ఇది బేసిక్ పాయింట్, కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వన్ చూడండి, రాజ్పథ్ ఇక మీదట కర్తవ్య పద్. సో రాజ్పథ్ని
పేరు మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని పేరు కర్తవ్య పథ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా అడగడానికి ఎక్కువ స్కోప్ ఉన్న బిట్ ఇది. సో చూడండి, రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించిన రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఈ బ్రిటిష్ పాలనలో ఈ రాజ్పథ్నే కింగ్స్ వే ఏమని పిలిచేవారు? కింగ్స్ వే అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉందండి. అయితే మనకి ఏదైనా సరే ఒక స్టేట్లో ఏదైనా స్ట్రీట్ నేమ్ చేంజ్ చేసినా కానివ్వండి, లేదా ఏదైనా కంట్రీలో మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తుల పేర్లు పెట్టడం కానివ్వండి, ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి. అట్ ద సేమ్ టైం ఏదైనా రైల్వే స్టేషన్కి నేమ్ చేంజ్ చేసినా కానీ అవి కరెంట్ అఫైర్స్లో మనం చదువుకోవాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే లాస్ట్ టైం గ్రూప్ 4లో కూడా ఒక బిట్ అడగడం జరిగిందండి. సో ఆ బిట్ ఏంటో ఒకసారి చూద్దాము. చూడండి, మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ రీనేమ్డ్ ఔరంగాబాద్. సో ఇటీవల ఔరంగాబాద్ పేరును మహారాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మార్చింది? చూడండి, దట్ ఈస్ శంభాజీ నగర, సెరబోజీ నగర్, ప్రతాప్ నగర్, ప్రదేశీ నగర్ అని చెప్పేసి కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా రీసెంట్ కరెంట్ అఫైర్ బిట్టే, దట్ ఈస్ శంభాజీ నగర్. చూడండి, అట్ ద సేమ్ టైం మనం కూడా ఇక్కడ ఏంటి, రాజ్పథ్ని ఏ పేరుగా మార్చారు? కర్తవ్య పథ్గా కేంద్రం మార్చడానికి సిద్ధపడింది అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే మనకి ఒస్మానాబాద్ ఇది కూడా మహారాష్ట్రలో ఉంటుందండి. మరి ఈ పేరు కూడా మనకి దర్శావిగా పేరు మార్చారు, దర్శివ్గా పేరు మార్చారండి, తరాశివ్గా పేరు మార్చారు. ఇది వచ్చేసరికి ఔరంగాబాద్, శంభాజీ నగర్గా మార్చారు. దిస్ ఆర్ 2 ఆర్ ఇన్ మహారాష్ట్రలో ఉన్నాయండి. ఇవి బాగా గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వన్, సో బీసీసీఐ టైటిల్ స్పాన్సర్గా మాస్టర్ కార్డ్. బీసీసీఐ టైటిల్ స్పాన్సర్గా మాస్టర్ కార్డ్. మీకు బీసీసీఐ అంటే ఏంటో మీకు తెలుసు. అదేవిధంగా మాస్టర్ కార్డ్. సో మనం వాడుతూ ఉంటాం కదండి, ఏటీఎం కార్డ్స్, డిబేట్ కార్డ్స్ అలాంటివి, వీసా కార్డ్ అని, మాస్టర్ కార్డ్ అని, అలాంటివి మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో బీసీసీఐ స్పాన్సర్ టైటిల్గా మాస్టర్ కార్డ్ వాళ్ళు హక్కులు దక్కించుకున్నారు. బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. క్రికెట్ ఇన్ ఇండియా ఇదండి అబ్రివేషన్. సో దీని యొక్క 1928లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ముంబై అండి, ముంబైలో ఉండటం జరిగింది. ఈ బీసీసీఐ గురించి ఇది. ప్రజెంట్ బీసీసీఐ ప్రెసిడెంట్ వచ్చేసరికి మనకి సౌరవ్ గంగూలీ గారు ఉన్నారండి. సౌరవ్ గంగూలీ గారు ఉన్నారు. ఓకేనండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి వార్తల్లో నిలవడానికి కారణం ఏంటి అంటే స్వదేశంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్లకు అట్ ద సేమ్ టైం దేశవాళీ టోర్నీలకు కూడా మాస్టర్ కార్డు స్పాన్సర్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా మనకి దేశవాళీ పోటీలకు గాను రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్, అండర్-19, అండర్-23 టోర్నీలకు కూడా వీళ్ళ యొక్క మాస్టర్ కార్డు వాళ్ళు స్పాన్సర్గా ఉంటారు అని చెప్పేసి బీసీసీ వారు ప్రకటించడం జరిగిందండి. సో బీసీసీఐతో రీసెంట్గా టైప్ అయిన సంస్థ ఏది అని ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందండి. తెలంగాణ ఆస్పిరెంట్స్ బాగా గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ మాస్టర్ కార్డ్. ఇట్ ఈస్ యుఎస్ఏ కంట్రీ అండి, అమెరికా కంట్రీకి సంబంధించింది మాస్టర్ కార్డ్. ప్రజెంట్ మాస్టర్ కార్డు చూసినట్లయితే ఇట్ బిలాంగ్స్ టు యుఎస్ఏ కంట్రీ అండి. దీనికి ప్రజెంట్ బ్రాండ్ అంబాసిడర్గా మహేంద్ర సింగ్ ధోని, మీ అందరికీ తెలిసిన వ్యక్తే మహేంద్ర సింగ్ ధోని ఉన్నారండి. మహేంద్ర సింగ్ ధోని గారు ఉన్నారు. సో బాగా గుర్తుంచుకోవాలండి. అట్ ద సేమ్ ఇక్కడ చూసినట్లయితే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, అండర్-19 అంటే ఏంటంటే స్పోర్ట్స్కి సంబంధించి ఏమైనా కప్స్ ఉంటే ఖచ్చితంగా స్టాటిక్ పార్ట్లో చదువుకోవాలి. అంటే సంతోష్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించిందని, డ్యూరాండ్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించిందని ఇలాంటివి అడుగుతూ ఉంటారండి. ఓకేనే. మురగప్ప కప్ అని ఇలాంటివి కొన్ని అడుగుతూ ఉంటారు, బాగా గుర్తుంచుకోవాలి. రీసెంట్ ట్రెండ్ ఏంటంటే ఒకప్పుడు అడిగేవారండి
అంటే ఈ కప్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇరానీ ట్రోఫీ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్ అని చెప్పేసి అడిగేవారు. ఇరానీ ట్రోఫీ అనేది ఏ స్పోర్ట్స్కి సంబంధించిన ట్రోఫీ అని అడిగేవారండి. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మార్చారు ఎగ్జామినర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, లాస్ట్ టైం మనకి గ్రూప్ 4లో అడిగిన బిట్ ఒకసారి చూడండి మీరు ఒకసారి. లాస్ట్ టైం గ్రూప్ 4 అడిగిన బిట్ని ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే, అంటే ఒక స్పోర్ట్స్ వ్యక్తి ఇచ్చి ఈ యొక్క వ్యక్తి ఏ క్రీడా రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే చెస్సా, ఫుట్బాలా, క్రికెటా అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. అది బాగా చూసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ వన్, ఇవి బాగా చూసుకోవాలి. బీసీసీ అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ప్రజెంట్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క మాస్టర్ కార్డ్, అంతకుముందు ప్రీవియస్ పేటిఎంతో ఉన్నారండి వీళ్ళు. సో పేటిఎం నుంచి వీళ్ళు మాస్టర్ కార్డు వాళ్ళు హక్కులు తీసుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సో ఈరోజు హిందూ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అండి. ఇది చూసినట్లయితే చిలియన్స్ రిజెక్ట్ ఓవర్హాల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో చిలీలో మనకి కాన్స్టిట్యూషన్ని కొంచెం సవరిస్తున్నారు. సో దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అపోజ్ చేస్తున్నారు. పీపుల్ అపోజ్ టు ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ సెలబ్రేటింగ్ ఇన్ ద శాంటియాగో. అంటే చూసినట్లయితే ఈ బిట్ కూడా మనకి గ్రూప్ 4 ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. ఒకసారి ఆ స్టైల్, ఆ క్వశ్చన్ అడిగే స్టైల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. So, which South American country prepared a new constitution? ఏ దక్షిణ అమెరికా దేశం కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసుకుంది అని చెప్పేసి ఫస్ట్ బిట్ అండి. ఇది సెట్ ఏలో ఫస్ట్ బిట్ ఏదండి. అప్పుడు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో దట్ ఈస్ చిలీ. అంటే మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే ఏదైనా రాజ్యాంగాన్ని, ఏదైనా కంట్రీస్లో, అదర్స్ కంట్రీస్లో రాజ్యాంగాన్ని అక్కడ ఏమైనా చేసినా కానీ, లేదా ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినా కానివ్వండి, లేదా అక్కడ కొంత ఇష్యూ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక తీసుకోండి, అక్కడ క్రైసిస్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు ఏం చేశారు, వేరే దేశానికి పారిపోయారు. ఇలాంటి ఒక ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అలాంటివి బాగా ఫోకస్ చేసి చదువుకోవాలండి. సో ఇవి చూసినట్లయితే లాస్ట్ ప్రీవియస్ పెట్లో అడగడం జరిగింది, దట్ ఈస్ చిలీ. సో దీన్ని బేస్ చేసుకుని ఈరోజు హిందూ పేపర్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కాన్స్టిట్యూషన్ మార్చకూడదు అని చెప్పేసి ఆందోళన చేపట్టారు. సో ఈ కాలం అందువల్ల ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ ఎవరున్నారు ప్రెసిడెంట్గా అంటే మనకి గాబ్రియల్ బోరిక్స్. సో మనకి ఇక్కడ చిలీ ప్రెసిడెంట్గా గాబ్రియల్ బోరిక్స్ ఉన్నారు.
వచ్చేసరికి మనకి క్యాపిటల్ వచ్చేసరికి మనకి శాంటియాగో అని కూడా చెప్పొచ్చు. శాంటియాగో. సో చిలీకి ప్రెసిడెంట్ గ్యాబ్రియల్ బోరిక్స్, అంటే క్యాపిటల్ వచ్చేసరికి శాంటియాగో. ఇది మాకు గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ వన్ అంటే రాబోయే తెలంగాణ ఎస్ఐన్ కానిస్టేబుల్ వాళ్ళు ఈ బిట్ని బాగా ఫోకస్ చేయాలి. ప్రజెంట్ బాగా బర్నింగ్ ఇష్యూగా ఉంది ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు చూసినట్లయితే సవాళ్ళను ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దండి అనే ఒక కాలం ఇచ్చారు. అయితే ఉపాధ్యాయులకు ప్రధాని పిలుపునిచ్చారు అని చెప్పేసి ఈ కాలంని ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనం పిఎం శ్రీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, పిఎం శ్రీ కింద అత్యాధునిక పాఠశాలలు అని చెప్పేసి హెడ్డింగ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి నూతన జాతీయ విద్యా విధానము, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఈ పాలసీ ప్రకారము దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను ఉన్నతీకరించి అభివృద్ధి చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 14,500 పాఠశాలలను అప్గ్రేడేషన్ అండ్ డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పేసి దీనికోసం కూడా ఒక స్కీమ్ని మేము ప్రారంభించాము అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. ఆ స్కీమ్ పేరు పిఎం శ్రీ. సో ఈ పిఎం శ్రీ ఏంటండి, పిఎం శ్రీ అని చెప్పేసి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది మోడీ గారు. సో పిఎం శ్రీ అంటే ఏంటో ఒకసారి చూడండి. ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఇదండి పిఎం, ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. సో ఇది చూసుకున్నట్లయితే ఇలాంటి అబ్రివేషన్స్ వచ్చినప్పుడు ఒకప్పుడు ఇలా అడిగేవారండి, పిఎం శ్రీ అని చెప్పేసి పూర్తిగా ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని చెప్పేసి పూర్తిగా అడిగేవారు. కానీ ఇప్పుడు కొంచెం ట్రెండ్ మార్చారండి. ఆ శ్రీలో ఆర్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు, లేదంటే ఐ అంటే ఏంటి అని అడగొచ్చు. సో హెచ్ అంటే ఏంటి అని కూడా అడగడానికి ఎక్కువ స్కోప్ ఉందండి. ఆర్ అంటే రైజింగ్ అని గుర్తుంచుకోవాలి, హెచ్ అంటే స్కూల్స్ అని గుర్తుంచుకోవాలి, ఐ అంటే ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నేను కింద ఆప్షన్ చూసి పెడతాను. ఇలాంటివి కొన్ని అబ్రివేషన్స్ ఆర్ అంటే ఏంటి అడిగినప్పుడు బాగా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో పూర్తిగా ఇచ్చాడు అనుకోండి, మనం కింద ఆప్షన్ చూసి టిక్ చేసేయచ్చు. కానీ ఇలాంటివి మనం పూర్తిగా నేర్చుకోవాలండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పిఎం శ్రీ దీని కింద ఎన్ని పాఠశాలను డెవలప్మెంట్ చేయాలని మోడీ గారు సంకల్పించారు? దట్ ఈస్ 14,500, అంటే 14,500 పాఠశాలను దేశవ్యాప్తంగా డెవలప్మెంట్ చేస్తాము. దానివల్ల లక్షలాది మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పి కూడా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్. సో ఈరోజు చూసినట్లయితే ఎట్టకేలకు నెల్లూరు సంగం బ్యారేజీలు పూర్తి అని చెప్పేసి ఇచ్చారండి. సో అంటే ఏంటి, ఇంపార్టెంట్ డ్యామ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే టాపిక్లో మనం స్టాటిక్ పార్ట్గా చెప్పుకోవచ్చు. ఈ స్లైడ్ పెట్టడానికి ఉద్దేశం ఏంటి అంటే, ప్రీవియస్లో మనకి సచివాలయం ఎగ్జామ్ జరిగినాయి. దాంట్లో వార్డ్ శానిటేషన్ ఆ పేపర్లో సెట్ పేపర్ ఏలో కానివ్వండి, లేదా 2019లో గ్రూప్ 2 జరిగింది. 2019లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ కానివ్వండి, ఒకసారి చూద్దాం. క్వశ్చన్ అడిగిన స్టైల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇన్ జనరల్గా బ్యారేజెస్ అనే టాపిక్స్, డ్యామ్స్ అనే టాపిక్స్ మనం చదువుకుంటాము. సో ఏ స్టేట్లో ఏ డ్యామ్ ఉంది, లేదా ఆ డ్యామ్ ఏ రివర్ మీద కన్స్ట్రక్షన్ చేశారు అని చెప్పేసి చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీలోనే తీసుకుందాము. ఒక డ్యామ్ చూసినట్లయితే మనకి పోలవరం ప్రాజెక్ట్. సో పోలవరం డ్యామ్ కన్స్ట్రక్టెడ్ అండ్ విచ్ రివర్ అంటే అందరికీ తెలుసు, గోదావరి రివర్. దట్ ఈస్ లొకేటెడ్ ఎక్కడ అంటే మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి అని చెప్పేసి మనం చెప్తాం. అట్ ద సేమ్ టైం మనం నాగార్జున సాగర్ డ్యామ్ కానివ్వండి, లేదా శ్రీశైలం డ్యామ్ ఏ రివర్ మీద కన్స్ట్రక్షన్ చేశారని అడిగిన సందర్భాలు ఉన్నాయి. దట్ ఈస్ కృష్ణా రివర్, శ్రీశైలం అని చెప్పాం. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ చూసినట్లయితే ఆ స్టైల్లో ఇది చూడండి. ఇది వచ్చేసరికి మనకి గ్రూప్ 2 2019లో అడిగిన బిట్. ఇది యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ బిట్ అండి. ఒకసారి చూసినట్లయితే పోలవరం ప్రాజెక్ట్ వాజ్ ఇనిషియల్లీ ఎన్విసేజ్డ్ విత్ ద నేమ్ ఆఫ్ రామపాద సాగర్ బై, అంటే పోలవరం సమీపాన, అక్కడ ప్లేస్ అండి పోలవరం అనేది, పోలవరం సమీపాన రామపాద సాగర్ అను పేరుతో ప్రాజెక్టును కట్టదగనని ఎవరు తెలిపారు అంటే, దట్ కరెక్ట్ ఆఫ్ ఇస్ సర్ సొంటి వెంకటరామమూర్తి. సో ఇది 2019 గ్రూప్ 2 బిట్.
మొన్న సచివాలయం చాలా డిఫికల్ట్గా అడిగారండి, ఆ విషయం మీకు తెలుసు. ఒకసారి క్వశ్చన్ స్టైల్ కూడా ఒకసారి చూద్దాము. చూడండి, ఇదే బిట్టు పోలవరం ప్రాజెక్ట్ సింపుల్గా అడిగారండి. ఇదే బిట్ను చూసుకున్నట్లయితే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి సరి అయిన అంశాన్ని గుర్తించండి. ఇదండి మెయిన్స్లో వచ్చే బిట్టు. రేపు తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి బిట్స్ని మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. చూసారా, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి సరి అయిన అంశాన్ని గుర్తించండి అని చెప్పేసి అన్నారు. దీనిని గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ వన్, జాతీయ ప్రాజెక్ట్ హోదా లభించింది. ఎస్, కరెక్ట్ వన్. 24 గంటలు నిరవధికంగా కాంక్రీట్ పోయడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నమోదైంది. ఎస్, టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇది జరిగిందండి. చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు ఈ యొక్క రికార్డుని అధిగమించారు. నెక్స్ట్ వన్, ఈ రిజర్వాయర్ ఒడిషా మరియు తెలంగాణలకు విస్తరించి ఉంది అని చెప్పేసి అన్నారండి. దట్ ఈస్ రాంగ్ వన్. దట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ ఏబిసి. చూడండి, ఇది క్వశ్చన్ అడిగే స్టైల్స్ అంటే ఏంటి? గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎస్ఐన్ కానిస్టేబుల్ ఎస్పెషల్లీ ఏపీ, ఇలా ప్రాజెక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలండి. ఓకేనా? ఇదే బిట్టుని మన గ్రూప్ 4 కానివ్వండి ఎండోమెంట్ ఎగ్జామ్లో పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏ సెక్షన్ తెలుపుతుంది, విభజన చట్టంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏ యొక్క సెక్షన్ తెలుపుతుంది అని చెప్పేసి అడగడం జరిగిందండి. సెక్షన్ 90. ఓకేనండి, రైట్. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. పోలవరం ప్రాజెక్టు మీద బాగా అడుగుతూ ఉన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ స్లైడ్ చూసినట్లయితే సంగం బ్యారేజీకి ఎవరి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రావడానికి ఎక్కువ స్కోప్ ఉందండి. రేపు ఖచ్చితంగా ఏపీలో ఏమైనా ఎగ్జామ్ జరిగితే సంగం బ్యారేజీకి ఎవరి పేరు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందనే బిట్ ఉంటుంది. అదొకటి కామెంట్లో చెప్పండి నాకు. కింద కామెంట్లో సంగం బ్యారేజీ ఎవరి పేరు పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, అదొకటి చెప్పండి. అట్ ద సేమ్ టైం వెలిగొండ ప్రాజెక్ట్ చూసినట్లయితే వెలిగొండ డ్యామ్ లేదా వెలిగొండ ప్రాజెక్ట్. సో ఈ యొక్క వెలిగొండ డ్యామ్ గల మరొక పేరు ఏంటి? సో ఇది కూడా ఒకసారి కామెంట్లో ఒక కామెంట్ చేయండి అండి. 2 బిట్లు. ఒకటి, సంగం బ్యారేజ్కి రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరు పెట్టాలని నిర్ణయించింది. సెకండ్ వన్ ఈజ్ వెలిగొండ డ్యామ్కి ఉన్న మరొక పేరు ఏంటి? ఈ 2 బిట్స్ని ఒకసారి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఓకే అండి. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఈ విధంగా మీరు వీడియోని పాస్ చేసుకుంటూ మీకంటూ ఒక నోట్స్ ఉండాలండి. బేస్గా మీకంటూ ఒక నోట్స్ ఉంటే ఆ తర్వాత మనం ఏవైనా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.